ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిత్యం వార్తలో నిలుస్తుంటారు. సరదాగానే సీరియస్ విషయాలు మాట్లాడడంలో ఆయన దిట్ట. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ను సీఎం చేసింది నేనే, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే అంటూ కామెంట్స్ చేశారు. రెడ్లలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరు పవర్ఫుల్ లీడర్స్ లేరని అని అన్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటి? లెట్స్ వాచ్. మల్లారెడ్డి అంటే ఎవరు? మల్లారెడ్డి. మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి. ఇవన్నీ రొటీన్ డైలాగ్స్ అంటూ ట్రాక్ మార్చారు. ట్రెండ్తో పాటు మనం కూడా మారాలని అంటున్నారాయన. 7-10 వయసు దాటినా యూత్కి తాను ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. నిత్యం ఏదో రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు కూడా. ఇందులో భాగంగా తన మనసులో మాటను బయటపెట్టారు. జీవితంలో ఒక్కసారైనా సీఎం సాబ్ అనిపించుకోవాలనుందని, రియల్ లైఫ్లో కాకపోయినా అట్లీస్ట్ రియల్ లైఫ్లోనైనా ముఖ్యమంత్రి కావాలని ఉందని అంటున్నారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేసింది ఎవరంటే తానే అంటున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో ఫుల్ జాయ్గా జాలీగా ఉండే నేత ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మల్లారెడ్డి. అలా మాట్లాడి జనం నాలుకల మీద ఉంటారు. అయితే మల్లారెడ్డి 4 అక్షరాలే అయినా నలుదిక్కులా వైఫైలా వ్యాపించాయి. రాజకీయ నాయకుడిగానే కాకుండా సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ స్టార్గా ఉండాలనేది మల్లన్న భావనగా చెబుతున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో మల్లారెడ్డి డాన్స్ చేయడం వైరల్ అయింది. మల్లారెడ్డి ఎప్పుడు మాట్లాడినా తనదైన మేనరిజమ్స్తో మీమ్ క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లకు వినోదాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే గతంలో పాలమ్మినా పూలమ్మినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ముమ్మరంగా వైరల్ అయింది. మల్లారెడ్డి వీడియోలకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. దీంతో మల్లారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారని, తన చేష్టలతో యువతని ఆకట్టుకోవడంతో పాటు తన విద్యాసంస్థల ప్రచారానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. శాసనసభ లాబీల్లో మీడియా చిట్చాట్లో భాగంగా ఆయన చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశారంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ తప్ప పవర్ఫుల్ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం సమావేశంలో తాను చెప్పానని అన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ ఒక్కరే బలమైన నేత అని తాను ఆనాడే నొక్కి చెప్పినట్లు మల్లారెడ్డి గుర్తుచేశారు. రాజకీయాలెలా ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా తాను రేవంత్ రెడ్డి ఇద్దరం అన్నదమ్ములమే అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాల గురించి కూడా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంతో తన అనుబంధం మొదలు సినిమాల్లో నటించాలని ఉందని అన్నారు. తనకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అదే సమయంలో సినీ అవకాశాలపై మాట్లాడిన మల్లారెడ్డి తనకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయమని తనకు అవకాశం ఇచ్చారని, అయితే తాను తిరస్కరించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. ఇక రియల్ లైఫ్లో కాకపోయినా రియల్ లైఫ్లో ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి చెప్పగా అక్కడే ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెలోక్తులు విసిరి అందర్నీ నవ్వించారు. మల్లారెడ్డి, నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు, నువ్వు సినిమాలో చేస్తే విలన్ పాత్రే చెయ్యి, విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువంటూ హాస్యమాడారు. నీ హైట్కు విలన్ పాత్రే సరిపోతుందని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ సరదా చిట్చాట్ అసెంబ్లీ లాబీలో ఉన్న వారిని అలరించగా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా గతంలో ఉప్పు నిప్పులా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉండేది. ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. సవాల్కు ప్రతి సవాళ్లతో వార్తల్లో నిలిచేవారు. ఒకానొక సందర్భంలో మీడియా వేదికగానే రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ మల్లారెడ్డి తొడగొట్టడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అలాగే గతంలో రెడ్డి సంఘం మీటింగ్కు వెళ్లిన మల్లారెడ్డిపై దాడి జరిగింది. తనపై దాడి రేవంత్ రెడ్డి చేయించారని మల్లారెడ్డి ఆరోపించారు.
ఇప్పుడేమో ఒకే సామాజిక వర్గానికి చెందిన తాను, రేవంత్ అన్నదమ్ములమని చెప్పడం మల్లారెడ్డికే చెల్లింది. మొత్తానికి మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసించడం, తన వ్యక్తిగత అనుబంధాన్ని వెల్లడించడం పలు చర్చలకు దారితీసింది. అదేవిధంగా సినీ రంగంపై తన ఆసక్తిని బహిర్గతం చేయడం కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ నాయకులు సినిమాల్లోకి రావడం కొత్త విషయం కాకపోయినా మల్లారెడ్డి లాంటి వ్యక్తి తనదైన శైలిలో ఇలా ప్రకటించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మల్లారెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా, వినోదాత్మకంగా అన్ని కోణాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవి భవిష్యత్తులో మరింత రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.